అప్పగించబడిన బాధ్యతల్ని మొక్కుబడిగా చేసేవాళ్లు, నిర్లక్ష్యంగా చేసేవాళ్లు ఉంటారు. నమ్మకంగా బాధ్యతల్ని నిర్వహించేవారు బహు తక్కువ. విధి నిర్వహణలో ప్రేమకు పరీక్ష ఎదురైతే ఎలా? ఓ నదిపై మడత వంతెన ఉండేది. ఓడలు దాని కింద నుండి వెళ్లేటప్పుడు దాన్ని పైకెత్తాలి. అలాగే రైలు వచ్చేటప్పుడు దాన్ని దించాలి. ఓ రోజు మధ్యాహ్నం విధిలో ఉన్న పనివాని కుమారుడు తండ్రి చేస్తున్న పనిని గమనిస్తున్నాడు. రైలు వచ్చే సమయమైంది. అతడు వంతెనను బిగిస్తున్నాడు. ఇంతలో అతని కుమారుడు కాలు జారి నదిలో పడ్డాడు. ఇప్పుడేం చెయ్యాలి? దూరంగా రైలు కూత వినిపిస్తున్నది. తన కుమారుణ్ణి రక్షించేలోపు రైలు వచ్చేస్తే దానిలోని వందలాది ప్రయాణికులు మరణిస్తారు. తన కుమారుని ప్రాణం కొరకు ప్రజలకు నష్టం కలిగించకూడదు అనుకున్న ఆ తండ్రి వంతెనను వేసే పనిని ముగించాడు. ఆఖరి శీల బిగించిన మరుక్షణం రైలు క్షేమంగా దాటిపోయింది. కాని అప్పటికే అతని కుమారుడు చనిపోయాడు. మేలైనది చెయ్యనెరిగి అలాగు చెయ్యని వానికి పాపము కలుగుతుందని బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు మన ఉద్యోగాల బాధ్యతలతో కుటుంబాలకు సమయం ఇవ్వని సందర్భాలు ఎదురుకావచ్చు. ఆ సందర్భంలో బాధ్యత మరియు ప్రేమ విషయంలో ఏది ప్రాముఖ్యమైనదో గమనించి తీర్మానం చేసుకోవడం ద్వారా మేలైన దానిని చేద్దామా?